సాయుధ బలగాల ఆధునికీకరణ ఒకవైపు సాగుతుంటే మరోవైపు బలగాల కేంద్రీకరణలో పొందికలో గుణాత్మక మార్పు వస్తోంది. రక్షణ శాఖ పరిధిలో త్రివిధ దళాలు, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కాకుండా మరో 13 విభాగాల సాయుధ బలగాలున్నాయి. వీటన్నింటినీ ఆధునికీకరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. రక్షణ, హోంశాఖలు సమన్వయంతో బలగాల కేటాయింపు, కేంద్రీకరణ సరిచూస్తున్నాయి. తాజాగా సిఆర్పీఎఫ్ డీజీగా జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అస్సోం డీజీపీగా పనిచేస్తున్న జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్కు సమర్థవంతమైన ఐపీఎస్ అధికారిగా, అనేక ఆపరేషన్లు ముందుండి నడిపించిన అధికారిగా పేరుంది. జాతీయ దర్యాప్తు సంస్థ సహా అనేక కీలక విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉన్న జీపీ సింగ్ను కేంద్రం వ్యూహాత్మక దూరదృష్టితోనే సిఆర్పీఎఫ్ డీజీగా నియమించింది. మధ్య భారతంలో ప్రస్తుతం వామపక్ష తీవ్రవాద ఏరివేత చర్యలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. దేశంలో సిఆర్పీఎఫ్ అత్యంత కీలక బలగంగా అనేక ఆపరేషన్లలో వీరోచితంగా పోరాడుతోంది. వేర్పాటువాదులు, తీవ్రవాదులు, ఉగ్రవాదులను సమర్థవంతంగా నిలువరిస్తోంది. 4000 మంది సిఆర్పీఎఫ్ బలగాలు మావోయిస్టుల ఏరివేతలో నిమగ్నమయ్యారు. 2016 నుంచి ఇప్పటి వరకు 7000 మంది సిఆర్పీఎఫ్ బలగాలు కశ్మీర్ లోయలో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో 16,000 మంది సిఆర్పీఎఫ్ బలగాలున్నాయి. 247 బెటాలియన్లలో సుమారు 3,19,000 మంది సిఆర్పీఎఫ్ బలగాలు దేశమంతటా రక్షణ విధుల్లో పాల్గొంటున్నాయి. సిఆర్పీఎఫ్ అనేది అత్యంత కీలకమైన బలగంగా ఉంటున్న కారణంగానే అనుభవం, ఆపరేషన్ల నిర్వహణలో నేర్పరితనం, నిఘా విభాగాల్లో పనిచేసిన గతం ఉన్న కారణంగానే జీపీ సింగ్ను కేంద్రం సిఆర్పీఎఫ్ డీజీగా నియమించింది. ప్రధాని నరేంద్ర మోదీ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత సాయుధ బలగాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టారు. ముందస్తు సమాచారం లేకుండా బలగాలను లోతట్టు ప్రాంతాల్లో మోహరించి ప్రాణాలు హరించకుండా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొత్తంగా బలగాల పొందికను, ఆయుధాల పొందికను గుణాత్మకంగా మార్చేశారు. సాయుధ శక్తి, సమాచార సంపత్తి, సాహస చర్య ఈ మూడింటి మేలు కలయికే దేశాన్ని సురక్షితంగా ఉంచుతుందనే సూత్రాన్ని పాటిస్తోంది కేంద్రం. గత ప్రభుత్వాల హయాంలో సిఆర్పీఎఫ్ బలగాలను నెలల తరబడి బ్యారక్లకు పరిమితం చేయడం లేదా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అటవీ ప్రాంతాలకు పంపడం జరిగింది. ఇలాంటి అవగాహన లేని నిర్ణయాల కారణంగా బలగాల మనోధైర్యం దెబ్బతింది. దీంతో ఆత్మహత్యలు పెరిగాయి. వామపక్ష తీవ్రవాదుల ఉచ్చులో ఇరుక్కుని డజన్ల కొద్ది సిఆర్పీఎఫ్ బలగాలు ప్రాణాలు కోల్పోయాయి. బలగాల శక్తి సామర్థ్యాలు వినియోగించుకోకపోగా మానసికంగా కృంగదీశాయి ప్రభుత్వాల నిర్ణయాలు. గడిచిన దశాబ్ద కాలంలో ఈ స్థితి పూర్తిగా మారిపోయింది. సాంకేతికత అందుబాటులోకి తెచ్చింది. 250 ప్రత్యేకమైన డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఐస్టార్ పేరిట కొత్త తరహా డ్రోన్లు సిఆర్పీఎఫ్ డ్రోన్లను కేటాయించింది. ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, టార్గెట్ అక్విజిషన్ అండ్ రికగ్నైసెన్స్ ఐస్టార్ డ్రోన్లు ఆపరేషన్లో బలగాలకు సహకరిస్తాయి. వీటితో పాటు నైట్ విజన్ డ్రోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో సిఆర్పీఎఫ్ బలగాలు నైట్ విజన్ డ్రోన్లు వినియోగిస్తున్నాయి. ఏఐ, కృత్రిమ మేధతో పనిచేసే టార్గెట్ల గుర్తింపు కూడా లక్ష్య ఛేదనలో సిఆర్పీఎఫ్కు ఉపయోగపడుతోంది. ఐపీఎస్ అధికారి జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్కు నో నాన్సెన్స్ కాప్ అనే పేరుంది. విభిన్న రంగాల్లో పనిచేసిన అపారమైన అనుభవం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా అస్సోంలో వేర్పాటువాద సంస్థల రహస్య నెట్వర్క్ను భగ్నం చేసిన ఘనత జీపీ సింగ్ది. ఉల్ఫాతో పాటు నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ కార్యకలాపాలు పూర్తిగా అణచివేయడంలో జీపీ సింగ్ కీలక పాత్ర పోషించారు. గౌహతి ఐజీగా పనిచేసిన కాలంలో నిషేధిత సంస్థల కార్యకలాపాలు తీవ్రస్థాయిలో ఉండేవి. వాటిని పూర్తిగా రూపుమాపడంలో కొత్త పద్ధతులు కనుగొన్నారు ఆయన. వేర్పాటువాదులను మాత్రమే కాదు, ఉగ్రవాద నెట్వర్క్ను కూడా ఛేదించారు. అన్సారుల్లా బంగ్లా టీం ఉగ్రవాదులు అస్సాం కేంద్రంగా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేస్తున్న సమయంలో వారిని గుర్తించి కట్టడి చేశారు. అస్సోంలో అల్ఖైదా కూడా క్రమంగా పాదులు వేసుకుంటోందని నిఘా వర్గాల సమాచారం అందగానే అనుగుణంగా టెర్రర్ మూలాలను గుర్తించి తగు చర్యలు తీసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి అస్సోంలోని ధుబ్రీ గ్రామంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హారిస్ ఫారూకీని జీపీ సింగ్ గుర్తించి అరెస్ట్ చేశారు. ఫారూకీ గురించి ఎన్ఐఏ బృందాలు ఏళ్ల తరబడి గాలించాయి. ఎట్టకేలకు జీపీ సింగ్ చొరవతో పట్టుకున్నారు. బోడోల్యాండ్లో వేర్పాటువాదులను అణచివేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక దిస్పూర్ లాంటి కల్లోలిత ప్రాంతాల్లో విజయవంతంగా విధులు నిర్వహించారు. అస్సోంలోని తేజ్పూర్ ఐజీగా పనిచేస్తున్న సమయంలో వేర్పాటువాదాన్ని నిలువరించారు. సరికొత్త ఎత్తుగడలు రచించి తీవ్రవాదాన్ని రూపుమాపారు. జాతీయ దర్యాప్తు సంస్థలో కీలక అధికారిగా పనిచేసిన సమయంలో ఉగ్రవాద కేసుల విచారణలో వేగం పెంచారు. సంఝౌతా ఎక్స్ప్రెస్ బాంబు పేలుడు ఘటనపై నమోదైన కేసు విచారణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని దోషులను గుర్తించారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదానికి అక్రమార్గాల్లో నిధులు అందుతున్న వైనాన్ని గుర్తించడంలో జీపీ సింగ్ ప్రముఖంగా ఉన్నారు. జీపీ సింగ్ ఎన్ఐఏలో పనిచేస్తున్న సమయంలోనే ఉగ్రవాద నెట్వర్క్ను ఛేదించిన దాఖలా ఉంది. అస్సోంలో ఖడ్గమృగాల వేటగాళ్ల బెడద తీవ్రంగా ఉంటుంది. అస్సోంలోని లోతట్టు అటవీ ప్రాంతాల్లో ఖడ్గమృగాల వేటగాళ్లు సాయుధంగా సంచరిస్తూ మూగ జీవాల్ని వధిస్తుంటారు. వీరిని కట్టడి చేయడం కోసం యాంటీ రైనో పోచింగ్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడంలో జీపీ సింగ్ నిర్ణయాత్మక పాత్ర పోషించారు. కేవలం ఏడాది కాలంలో వేటగాళ్ల ఆటగట్టించి మూగజీవాల ప్రాణాలు కాపాడారు. అస్సోం డీజీపీగా పనిచేసిన కాలంలో పోలీసులు శరీర దారుఢ్యాన్ని కాపాడుకోవడంలో చొరవ ప్రదర్శించి ప్రోత్సాహకాలు అందించారు. అంతేకాదు జీపీ సింగ్ క్రికెట్ క్రీడాభిమాని కూడా.
జీపీ సింగ్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్లో సైతం బాధ్యతలు నిర్వర్తించారు. ప్రధానులు అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్ల భద్రతను పర్యవేక్షించారు. విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరించే జీపీ సింగ్కు నిబద్ధత గల అధికారిగా పేరుంది. దేశ అంతర్గత భద్రత విషయంలో, ఉగ్రవాద కదలికల విషయంలో విశేష అనుభవం ఉన్న అధికారి కావడంతో కేంద్రం జీపీ సింగ్కు సిఆర్పీఎఫ్ చీఫ్ బాధ్యతలు కట్టబెట్టింది. జీపీ సింగ్కు ఇప్పుడు సిఆర్పీఎఫ్ బాధ్యతలు అప్పగించడానికి ప్రధాన కారణం దేశంలో అతిపెద్ద పారామిలిటరీ బలగమైన సిఆర్పీఎఫ్ ప్రస్తుతం దేశంలో జరుగుతున్న కీలక ఆపరేషన్లలో పాల్గొంటున్నది. ఈశాన్య భారతంతో పాటు ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో వేల కొద్ది సిఆర్పీఎఫ్ బలగాలు విధి నిర్వహణలో ఉన్నాయి. ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యంలో జరుగుతున్న ఏరివేత చర్యలు అంతిమ దశలో ఉన్నాయి. ఏరివేత తీవ్రమవుతున్న కొద్దీ తీవ్రవాదుల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవడం ఖాయం. ఇలాంటి సందర్భాల్లో నిర్ణయాత్మకంగా వ్యవహరించి బలగాల మోహరింపును సరైన విధంగా చేయడం వల్ల సత్ఫలితాలొస్తాయి. విభిన్న రంగాల్లో పనిచేసిన అనుభవం ఉన్న జీపీ సింగ్ సిఆర్పీఎఫ్ బలగాలను సమర్థవంతంగా నడిపిస్తారనే నమ్మకంతో కేంద్రం ఆ బాధ్యతలు అప్పగించింది. ఈశాన్య రాష్ట్రాల వేర్పాటువాదం, ఉగ్రవాదంతో పాటు న్యాయ సంబంధమైన వ్యవహారాల్లోనూ జీపీ సింగ్కు అపారమైన అనుభవం, ప్రవేశం ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో సైతం సిఆర్పీఎఫ్ బలగాలు మోహరించున్నాయి. వచ్చే ఏడాది దాదాపు 5 రాష్ట్రాల ఎన్నికలున్నాయి. అంతర్గత భద్రత విషయంలో అప్రమత్తత అవసరమనే దృష్టితో సమర్థుడిగా, నిబద్ధుడిగా పేరున్న జీపీ సింగ్కు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.